నమస్తే SGMS కు స్వాగతం. నా పేరు కిరణ్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో 5000 పాఠశాలలకు NRAల సహకారంతో డిజిటల్ క్లాసులు. పెద్దగంట్యాడ ఎంపీపీ స్కూల్లో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి గంట. సీఎంపై జగన్ వ్యాఖ్యలు నిరసిస్తూ టీడీపీ వినూత్న నిరసన. జగన్ను విశాఖలో తిరగనీయమని నేతల హెచ్చరిక. రైతు రుణమాఫీపై అధికారులను నిలదీసిన వ్యవసాయ శాఖ కార్యదర్శి. 65% రుణాలు పక్కదారి పట్టించిన అధికారులపై చర్యలు తప్పవని రాజశేఖర్ హెచ్చరిక. రైజింగ్ డే సందర్భంగా రక్తదానం చేసిన CRPF దళాలు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్న జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. న్యాయవాదులు వృత్తి నైపుణ్యాన్ని మరింతగా పెంపొందించుకోవాలి. ఓరియంటేషన్ క్లాస్లో హైకోర్టు జడ్జి జస్టిస్ దుర్గాప్రసాద్ రావు. రాష్ట్రంలో 5000 పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ప్రారంభిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. పద్యకంటడలోని దిబ్బపాలెం ఎంపీపీ పాఠశాలలో ఈ డిజిటల్ తరగతులను ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను డిజిటలీకరణ చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రవాసాంధ్రులు సహాయ సహకారాలు అందించడానికి ముందుకొచ్చినందుకు అభినందనలు తెలిపారు. ప్రవాసాంధ్రుల ప్రతినిధి టి జయరాం ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ 5000 డిజిటల్ తరగతులు ఏర్పాటు కోసం 70% నిధులను ప్రభుత్వం సమకూరుస్తుండగా మిగిలిన 30% నిధులను NRAలు అందించడానికి ముందుకు వచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యాబోధన, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం తదితర వాటిని అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ తరగతుల వల్ల పాఠశాల విద్యా బోధనలో విప్లవాత్మకమైన మార్పులు రాగలవనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, DO నాగమణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అందులో భాగంగా ఈరోజు గాజువాక కాన్స్టిట్యున్సీలో ఏదైతే దిబ్బపాలెం రీహాబిలిటేషన్ కాలనీ ఉందో ఇక్కడ ఈ స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్కి, అలాగే ఈ కార్యక్రమం సాకారం కావడానికి ముఖ్య కారకులు మేము లాస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు దాదాపు 15 రోజుల పాటు రోజు ఒక సిటీలో NRS మీటింగ్స్ పెట్టి మరి వేల మందిని దీంట్లో మొబిలైజ్ చేసి ఇన్వాల్వ్ చేసి ఈ 5000 స్కూల్స్ డిజిటలైజ్ చేయడం కోసం ఆ రోజు ముఖ్య కారకులుగా ఉన్న పావంటి జయరాం గారు కూడా ఈరోజు ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి రావడం జరిగింది. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందులో 70% స్టేట్ గవర్నమెంట్, 30% NRIs కంట్రిబ్యూషన్ ఉంది. రాబోయే రోజుల్లో ఏదైతే ఈ డిజిటల్ క్లాస్ రూమ్ ఉన్నాయో దీనికి ఇంకా అడ్వాన్స్ సెక్షన్ మొత్తం వర్చువల్ క్లాస్ రూమ్స్ 2-way సిస్టంలో అటు టీచర్తో ఏదైనా వాళ్ళకి అనుమానాలు కానీ ఇంకోటి కానీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకునేంత వరకు విశాఖలో తిరగనీయమని హెచ్చరించారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నేతృత్వంలో జరిగిన వినూత్న నిరసనపై రిపోర్ట్. ప్రతిపక్ష నేత జగన్ వ్యాఖ్యలు టీడీపీ నేతలను, కార్యకర్తలను కలవరపరుస్తున్నాయి. జగన్ పై అధికార పార్టీ నేతలు వ్యాఖ్యలతో ముక్కుమ్మడి దాడికి దిగుతున్నారు. జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం, ఆయనకు వ్యతిరేకంగా ధర్నాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. నగర టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఒక అడుగు ముందుకేసి వినూత్న తరహాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జగన్ మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తిని యువలోకంలో చిత్రహింసలు పెట్టి ఉరివేస్తున్నట్లుగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట జరిగిన ఈ నిరసన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ను విశాఖలో తిరగనీయమని ఎమ్మెల్సీ MVS మూర్తి హెచ్చరించారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును కాల్చి చంపుతానని జగన్ బెదిరించడం సభ్య సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. జగన్ పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విమర్శించారు. జగన్ క్షమాపణలు చెప్పేంత వరకు ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అటెంప్ట్ మర్డర్ కింద ఆయన అందులో పెట్టి, ఎందుకంటే నేరం చేయడానికి చెయ్యాలని చెప్పి ఆయన ప్రోత్సహిస్తున్నాడు. ఈ విధానాన్ని అందరూ కూడా గర్హిస్తున్నాం. తప్పనిసరిగా చర్య తీసుకుంటుంది ప్రభుత్వం అని చెప్పి మేము నమ్ముతున్నాం. ప్రకారంగా అంతవరకు కూడా యాజిటేషన్ ఆపం. ఆయన ఎక్కడ వీధుల్లో తిరగనేమో, విశాఖపట్నం వస్తే విశాఖపట్నం వీధుల్లో తిరగనేమో. ఒకసారి చెప్పుకోవడం ఉంటారు, రెండోసారి ఏమో కాల్ష్యం అంటారు, ఎమ్మెల్యేలేమో పశువులు అంటారు. మరి ఎవరైనా ముందు పశువులు కాబట్టి మత్స్యకంపాల వారికి అంతా రోడ్డంతో పశువుగానే ఉన్నాం. ఎదురు ప్రదేశాన్ని రాష్ట్రాన్ని వదిలిస్తారంట.
దౌడేదేమో డబ్బులు జీతం లేకుండా మేకలు కాస్తారన్నదంట. అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రాన్నేమో సీఎంగా వస్తాడంట దోచుకొని తినడానికి, దోచింది దోచుకోవడానికి, ప్రజల్ని చంపడానికి ఒక నర్ర ప్రాసెసర్గా. అందుకే ఈ రోజు చచ్చిపోయిన మానవత్వానికి ఒక అంతిమయాత్ర మేమేమో ఏర్పాటు చేశాము. కాన్వెంజెన్సీలోని శ్మశానానికి ఇతని యొక్క మానవత్వం చచ్చిపోయింది ఏదైతే ఉందో ఆ మానవత్వాన్ని తీసుకెళ్తున్నాం. జగన్ వ్యాఖ్యలను టీడీపీ సీరియస్ గా తీసుకుంది. ఉద్యమాలతో నిరసనలు తెలియజేస్తూ ప్రజల ముందుకెళ్తోంది. ప్రతిపక్ష నేత తీరును ప్రజలకు వివరించే విధంగా పలు కార్యక్రమాలు రూపొందించి వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. వ్యవసాయ శాఖ ప్రతిష్టను మరింతగా ఇనుమడింపజేసేందుకు అధికారులంతా కష్టపడి రైతుకు వెన్నుదన్నుగా నిలవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి రాజశేఖర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారుల పనితీరును ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో రైతులకు 15,000 ఎల్ఐసి కార్డులు ఇవ్వాల్సి ఉండగా 5,105 కార్డులు మాత్రమే ఇచ్చారని తెలిపారు. దీనివల్ల రైతులకు రుణాల్లో అనిశ్చితి ఏర్పడిందని, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల డి గ్రేడ్లో ఉన్న 15 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. చంద్రన్న రైతు క్షేత్రాల సందర్శనలో పాల్గొని అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జేసీ సృజన, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరే జవహర్ తదితరులు పాల్గొన్నారు. Central government has made it farmers' welfare department. So I keep asking this question: whose welfare? Who is this farmer? రక్తదానం ప్రాణదానంతో సమానమని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. 10వ రైజింగ్ డే సందర్భంగా 109వ బెటాలియన్ సిఆర్పీఎఫ్ దళాలు కళ్యాణ మండపంలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించాయి. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. 2009లో 190వ సిఆర్పీఎఫ్ బెటాలియన్ జిల్లాలో ప్రవేశించిందని, ఏజెన్సీలో పోలీసులకు సహకరిస్తూ శాంతి భద్రతలను కాపాడుతోందని కలెక్టర్ ప్రశంసించారు. రైజింగ్ డే సందర్భంగా పెద్ద ఎత్తున రక్తదానం చేయడం అభినందనీయమని ఆయన తెలిపారు. సుమారు 100 మంది సిఆర్పీఎఫ్ పోలీసులు రక్తదానం చేశారు. కేజీహెచ్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పీఎఫ్ కమాండెంట్ కెఎస్ దస్వాల్, జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు దాదాపుగా 100 మంది పైన ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో బ్లడ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. raised in 2007 on 6th of August. So today we are celebrating our 10th raising day. In fact, raising day is on 6th, but one day prior to that we have decided that we should go for blood donation. And I'm very న్యాయవాదులకు వృత్తిపరమైన నైపుణ్యం ఎంతైనా అవసరమని హైకోర్టు జడ్జి జస్టిస్ దుర్గా ప్రసాద్ అన్నారు. హుడా చిల్డ్రన్స్ థియేటర్లో విశాఖ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయవాదులకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇన్ సివిల్ కేసెస్ అనే అంశంపై హైకోర్టు జడ్జి కీలక ఉపన్యాసం చేశారు. న్యాయవాదులు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు కృషి చేయాలని కోరారు. వృత్తి నైపుణ్యం అనేది ప్రతి ఒక్కరికి అవసరమని, దీనిని ఒక బాధ్యతగా నిర్వర్తించాలని ఆయన సూచించారు. Suppose the document is excisable to stamp duty and registration, etc. The question is whether the court at that stage demand the party to pay the stamp duty penalty or reject the document for want of registration. Understood? Whether at the inceptional stage, that is along with the claim, suppose the document is produced, it requires stamp duty and penalty in the opinion of the court, and also it requires registration, but it was not registered. Can the court reject it at that stage is the question. ప్రొఫెషన్ ఓరియంటెడ్ క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నాము. ఇవి మేము గతంలో ఎలక్షన్లో నిలిచినప్పుడు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి జూనియర్స్కి ప్రొఫెషన్ ఓరియంటెడ్ క్లాసెస్ పెడతామని చెప్పి ఒక హామీ అంటే ఇవ్వడం జరిగింది. వారికి మేము ఒక రకమైన నాలెడ్జ్ని ఇవ్వాలని చెప్పి జూనియర్ న్యాయవాదులకి వాళ్ళకి ఒక రకమైన
కాన్ఫిడెంట్ కుదిరి ప్రొఫెషన్లో స్థిరపడడానికి కానీ లేదు జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్స్ రాయడానికి కానీ ఇతరితర ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను కిడ్నీ బాధితులకు మళ్లించడాన్ని నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు పడాల రమణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నిధులను దారి మళ్లించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. అనేక పోరాటాలతో తాము సాధించుకున్న హక్కులను కాలరాయడమే ధ్యేయంగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఓట్ల రాజకీయాలకు చంద్రబాబు ప్రభుత్వం తెరలేపడం అన్యాయమని విమర్శించారు. సిగ్గుచేటు చంద్రబాబు నాయుడు ఎప్పటికైనా సరే భవన నిర్మాణ కార్మికుల విధులు నిధులకు సంబంధించి బోర్డుకి ఆల్రెడీ నిర్దేశించారు. సుప్రీంకోర్టు తీర్పు ఉంది. తూర్పుని చట్టాన్ని గౌరవించి మీరు యథాతథంగా భవన నిర్మాణ కార్మిక చట్టాన్ని కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్న చంద్రన్న బీమా, అంతకుముందు బాధితుల వసతి సౌకర్యం, అంతకుముందు భవనాల నిర్మాణం, ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు తిరుగు ప్రయాణాలకి, ట్రాన్స్పోర్ట్లు కానీ, ఖర్చులు కానీ, ప్రచార ఆర్భాటాలు కానీ, ఇప్పుడు కిడ్నీ బాధితులకి ఖర్చు పెడుతున్నామని చెప్పి వేల కోట్ల రూపాయలని కార్మికులకు ఖర్చు పెట్టకుండా వారి ప్రయోజనాలు తాకట్టు పెట్టి సోలార్ విద్యుత్ ఎల్ఈడీ దీపాలు వినియోగించడం ద్వారా విద్యుత్ ఆదా చేయాలనే సందేశాన్ని ప్రజలకు అందించాలనే తమ లక్ష్మణ్ ఏపీ ఫస్ట్ క్లాస్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లీలాప్రసాద్ తెలిపారు. స్థానిక హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం శ్రీకన్య ఫార్చ్యూన్ హోటల్లో వినియోగదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ సదస్సుకు విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు, ఈపీడీసీఎల్ సీఎండీ నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ విద్యుత్ను ఎల్ఈడీ దీపాలను ప్రమోట్ చేయడమే ఈ సదస్సు ఉద్దేశమని అన్నారు. విద్యుత్ భారాన్ని మరింతగా తగ్గించడానికి తమ అసోసియేషన్ ద్వారా కృషి చేస్తున్నట్లు తెలిపారు. సీఎండీ నాయక్ గారు, తర్వాత డైరెక్టర్ ఆఫ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ జనార్దన్ రెడ్డి గారు వచ్చి వారి సందేశం ఈ ఎలక్ట్రికల్ సేఫ్టీ మీద, ఎనర్జీ కన్జర్వేషన్ మీద వాళ్ళు ప్రసంగిస్తారు. దీనికి మొత్తం అంతా మన ఈ ఆంధ్రప్రదేశ్లోన ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ వస్తారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో జరిగే డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్కి అవగాహన కల్పించడం, లేటెస్ట్ ప్రోడక్ట్స్, లేటెస్ట్ డెవలప్మెంట్ ఏమైతే వాటన్నిటినీ కూడా వారికి ఎగ్జిబిషన్ రూపంలో ప్రోడక్ట్ ప్రదర్శించి వాళ్ళందరికీ అవగాహన కల్పించడం. తర్వాత యాజ్ ఎ సొసైటీ ఆబ్లిగేషన్ ఇది. సింహగిరిపై అప్పన కేశఖండన శాల వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. 6 దుకాణాలలో ఉన్న వస్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయి. సుమారు 3 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది. అధికారులు, స్థానిక భక్తులు అప్రమత్తమై మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. షాపులు మూసివేసి ఇళ్లకు వెళ్లిన సమయంలో పొగతో మంటలు వ్యాపించాయి. దీనిని గమనించిన స్థానికులు వెంటనే అదుపు చేశారు. అయితే అప్పటికే దుకాణాలలో ఉన్న టోపీలు, ఫోటో ఫ్రేమ్స్, వస్త్రాలు, ఇతర సామాగ్రి 80% వరకు కాలిపోయాయి. అగ్ని ప్రమాదంపై ఎలా సంభవించిందనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రపంచ శాంతి కోసం బ్రహ్మకుమారులు చేస్తున్న సేవలు మరువలేనివని వర్తక సంఘం అధ్యక్షుడు తిప్పలచిన అప్పారావు అన్నారు. రక్షాబంధన్ సందర్భంగా గాజువాక బ్రహ్మకుమారులు కళాశీలకు రాఖీలు కట్టారు. ప్రతి ఏటాలాగే ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. బ్రహ్మకుమారులు త్రివేణి తదితరులు పాల్గొన్నారు. మరిపాలెం స్టెల్లా మేరీస్ స్కూల్లో విద్యార్థులకు మీజిల్స్, రూబెల్లా టీకాలను వేశారు. 9 ఏళ్ల నుంచి 15 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో చేపట్టింది. దీనిలో భాగంగా స్టెల్లా మేరీస్ పాఠశాలలో 1480 మంది విద్యార్థులకు టీకాలు వేశారు. డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పార్థసారథి నేతృత్వంలో ఏఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ ఎన్ జేసుదాసన్ మాట్లాడుతూ వ్యాధులు దరిచేరకుండా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుందని అన్నారు. తమకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లోకనాథ్ సింగ్, ఏఎంసీ వైద్యులు డాక్టర్ డి ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ వ్యాక్సిన్ ఏంటంటే ఎంఆర్ వ్యాక్సిన్ పేరు మీజిల్స్ రూబెల్లా వ్యాక్సిన్.
అయితే పిల్లలకి ఏంటంటే ఏజ్ వైజ్గా వేయాలి. ఆ ఏజ్ ఏంటంటే 9 months to 15 years ఏజ్లో ఉన్న పిల్లలందరికీ వేయాలి. ఈ వ్యాక్సిన్ వల్ల ఉపయోగాలు ఏంటంటే అమ్మవారు రాకుండా వచ్చే దద్దుర్లు, ర్యాషెస్తో కన్నా ఇంత కురుపులతో వచ్చిన పిల్లలకి రాకుండా ఉండాలని ఫ్యూచర్లో గవర్నమెంట్ ఇది కనిపెట్టింది. ఈ నెల ఇది August 1 నుంచి September 8 వరకు ఉంది ఈ ప్రోగ్రాం. మేము ఈ స్కూల్లో వేస్తున్నాం. మీజిల్స్ రుబెల్లా అనేది అంటువ్యాధి సార్. అంటే పిల్లలకి ఏంటంటే ఈ డ్రాప్లెట్ ద్వారా అంటే ఈ తుమ్మడం వల్ల దగ్గడం వల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మీజిల్స్ అనేది తట్టువ్యాధి. ఈ తట్టువ్యాధి వల్ల ఏంటంటే పిల్లలకి ఊపిరితిత్తులు న్యూమోనియా, ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు. తర్వాత హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో 5,000 పాఠశాలలకు ఎన్ఆర్ఐల సహకారంతో డిజిటల్ క్లాసులు. పెద్దగంట్యాడ ఎంపీపీ స్కూల్లో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి గంటా. సీఎంపై జగన్ వ్యాఖ్యలు నిరసిస్తూ టీడీపీ వినూత్న నిరసన. జగన్ ను విశాఖలో తిరగనీయమని నేతల హెచ్చరిక. రైతు రుణమాఫీపై అధికారులను నిలదీసిన వ్యవసాయ శాఖ కార్యదర్శి. 65% రుణాలు పక్కదారి పట్టించిన అధికారులపై చర్యలు తప్పవని రాజశేఖర్ హెచ్చరిక. రైజింగ్ డే సందర్భంగా రక్తదానం చేసిన సీఆర్పీఎఫ్ దళాలు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్న జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. న్యాయవాదులు వృత్తి నైపుణ్యాన్ని మరింతగా పెంపొందించుకోవాలి. ఓరియంటేషన్ క్లాస్ లో హైకోర్టు జడ్జి జస్టిస్ దుర్గాప్రసాద్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.